700 సంవత్సరాల క్రిందటే రెడ్డిరాజుల రాజధానిగా వర్ధిల్లిన కొండవీడు కోట ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ప్రతిష్ఠాత్మక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడి అభీష్టానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు కోరడం జరిగింది. శాసనసభ సమావేశాల సందర్భంగా పర్యాటక రంగంపై జరిగిన చర్చలో పురాతన చరిత్ర కలిగిన కొండవీడు కోట విశిష్టతను, పర్యాటక కేంద్రంగా కొండవీడును తీర్చిదిద్దడానికి ఉన్న అవకాశాలను ప్రత్తిపాటి సభకు వివరించారు. కొండవీడు కోట పైన సంవత్సరాంతం నీటితో ఉండే 3 సరస్సులు, ఊటబావి ఉన్నాయని, అలాగే శివాలయం, నరసింహస్వామి ఆలయం, లక్ష్మీదేవి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, వేమన్నస్వామి ఆలయం, కత్తుల బావి వంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయని ప్రత్తిపాటి తెలిపారు. 2019లో కొండపైకి ఘాట్ రోడ్డు నిర్మాణం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి హయాంలోనే జరిగిందని, ఆ ఘాట్ రోడ్డు ప్రారంభోత్సవ సమయంలో బాబుగారు ఘాట్ రోడ్డు నిర్మాణం చూసి తిరుపతి ఘాట్ రోడ్డును తలపించే విధంగా ఈ రోడ్డు ఉన్నదని ప్రశంసించారని వారు తెలిపారు. ఆ రోజు జరిగిన బహిరంగ సభలో బాబుగారు చోడవరం నుండి టన్నెల్ ద్వారా 5 కిలోమీటర్ల దూరంలో రహదారి నిర్మాణం చేపడతానని, కలకత్తా, చెన్నై జాతీయ రహదారి నుండి కేవలం నిమిషాల వ్యవధిలో కొండవీడుకు పర్యాటకులు చేరుకునే విధంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారని ప్రత్తిపాటి పుల్లారావు సభకు గుర్తుచేశారు. అక్కడ పెద్దగా అభివృద్ధి చేయకుండానే పర్యాటకులు పెద్ద ఎత్తున ఇప్పటికే వస్తున్నారని, అక్కడ పర్యాటక శాఖ మరింత దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తే రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉండే పెద్ద పర్యాటక కేంద్రంగా కొండవీడు మారుతుందని, తద్వారా రాష్ట్ర ఆదాయం, స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అక్కడ ఉన్న నవనీత కృష్ణుని ఏకశిలా విగ్రహం, ఆలయం శ్రీకృష్ణదేవరాయలు కాలంలో నిర్మించడం జరిగిందని, ప్రపంచంలో అటువంటి విగ్రహం ఎక్కడా లేదని, అందుకే సదరు ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించడానికి ఇస్కాన్ సంస్థ వారు ముందుకు వచ్చారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అలాగే అక్కడ గోల్కొండ హోటల్స్ అధినేత నడికట్టు రామిరెడ్డి వంటి పారిశ్రామికవేత్తలు 10 ఎకరాలు కేటాయిస్తే 5 స్టార్ హోటల్ కట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ముందుకు వచ్చారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న కొండవీడు కోట ప్రాంతాన్ని టూరిజం హబ్గా అభివృద్ధి చేయడానికి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాటి పుల్లారావు తెలియజేశారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్. అధ్యక్ష, థ్యాంక్ యూ. గౌరవ మంత్రివర్యులు మర్చిపోయారు కొండవీడు కోట, అందుకనే అడిగారు. 24-29 గౌరవ మంత్రివర్యులు విజనరీ చాలా అద్భుతంగా ఉంది. పరిశ్రమల హోదా కల్పించడం కూడా స్వాగతించవలసినటువంటిది, అభినందించవలసినటువంటిది. దీనివల్ల ఏంటంటే టూరిజం ఇంకా బాగా వృద్ధి చెందేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఉపాధి ఎక్కువ కలిగించేటువంటి రావాలని టూరిజం పరంగా, టూరిజం డెవలప్ అయ్యేటువంటి దాంట్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వచ్చేటువంటి దానికి హెల్త్ టూరిజం కానీ, టెంపుల్ టూరిజం కానీ, ఓల్డ్ ఏదైతే చరిత్ర కలిగినటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా డెవలప్ చేస్తే అధ్యక్ష ఈరోజు టూరిజం డెవలప్ అవటంలో ఎటువంటి సందేహం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక కూడా ఒకటే ఉంది, మొదటి నుంచి చెప్తా ఉన్నారు, ఎప్పటి నుంచో. ఇతర దేశాల నుంచి ఎవరు వచ్చినా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రావాలి, ఆ విధంగా టూరిజం డెవలప్ కావాలనేటువంటిది మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక కూడా. దాంట్లో భాగంగానే అధ్యక్ష కొండవీడు కోట గౌరవ మంత్రివర్యులు గారి దృష్టికి కూడా తీసుకెళ్లా. అంత అద్భుతంగా ఉంది కానీ ఇది చేర్చలేదనే బాధ నాకైతే ఉంది. కొండవీడు కోట గౌరవ ముఖ్యమంత్రి గారి చిరకాల వాంఛిది, అమరావతిలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి టూరిజం ప్లేస్ అధ్యక్ష. రెడ్డి రాజులు 700 సంవత్సరాల క్రితం పరిపాలించినటువంటి కొండవీడు కోట. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది అధ్యక్ష. కొండవీడు కోట ఎంతో పురాతనమైన ప్రాశస్త్యం కలిగినటువంటి విశేషమైన ప్రదేశం అధ్యక్ష. కొన్ని 100 ఎకరాలు ఉంది. అదే కాకుండా అధ్యక్ష కొండపైన 3 చెరువులు ఎక్కడ ఉండవు అధ్యక్ష, నాకు తెలిసి అయితే నేను ఎక్కడ చూడలే. 3 లేకులు 365 రోజులు వాటర్ ఉంటుంది అధ్యక్ష. ఒక్క లేక్ లో మాత్రం 3 లేక్స్, 3 చెరువులు, ఊటబావి ఉంది, శివాలయం ఉంది, నరసింహాలయం ఉంది, ఆదిలక్ష్మాలయం ఉంది, వేమన్న గుడి ఉంది, ఆంజనేయ స్వామి ఆలయం ఉంది అధ్యక్ష. ఒక్క ఘాట్ రోడ్ నిర్మించాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు 2019 జనవరిలో ప్రారంభోత్సవం చేశాం. తిరుపతిని తలపించేటువంటి ఘాట్ రోడ్డు నిర్మించారు అని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కొనియాడబడటం కూడా జరిగింది అధ్యక్ష.
ఆ విధంగా దీనికి ఒక ప్రాధాన్యత ఉందనేటువంటిది కూడా మీ ద్వారా గౌరవ మంత్రివర్గ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను అధ్యక్ష. దీన్ని అందుకని ఒక బెస్ట్ టూరిజం ప్లేస్ గా డెవలప్ చేయాలనేటువంటి దాంట్లో పాటు అధ్యక్ష, ఆనాడు కృష్ణదేవరాయలు గారు కత్తులబావి దేవాలయంలో ఓన్లీ 2 minutes అధ్యక్ష, ఇంపార్టెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారి కళ కొండవీడి కోట డెవలప్ చేయాలని, దీనికి చౌడవరం నుంచి 5 కిలోమీటర్ల టన్నెల్ తోటి నేషనల్ హైవే కూడా కనెక్ట్ చేయాలని ఓపెన్ మీటింగ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పడం జరిగింది అధ్యక్ష. చౌడవరం నుంచి చెన్నై కలకటా రోడ్డు కనెక్ట్ చేస్తే 5 కిలోమీటర్లు వస్తుంది. ఈ 5 కిలోమీటర్లు కనెక్ట్ చేస్తే అమరావతిలో ది బెస్ట్ టూరిజం ప్లేస్ అవుతుంది. డెస్టినేషన్ మ్యారేజెస్ కానీ వీకెండ్స్ కానీ, ఇప్పుడు కూడా వీకెండ్స్ వస్తున్నారు అధ్యక్ష, ఫెసిలిటీస్ ఎక్కువ లేకపోయినప్పుడు కూడా. పైన ఎప్పటి నుంచో పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ కూడా ఉంది, దానికి కూడా నిధులు కేటాయించమని అడుగుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఒక 10 ఎకరాలు కేటాయిస్తే 5 స్టార్ రిసార్ట్ కడతానికి కూడా 2-3 రెడీగా ఉన్నారు అధ్యక్ష. మా గోల్కొండ హోటల్ రామిరెడ్డి గారు కడతానికి సిద్ధంగా ఉన్నారు. 10 ఎకరాలు కేటాయిస్తే 5 స్టార్ రిసార్ట్ కడతానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా నేను గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 500 సంవత్సరాల క్రితం కృష్ణదేవరాయలు గారు అధ్యక్ష స్వయంభూ ఏకశిలామూర్తిగా, ఇది చూడండి అధ్యక్ష, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విగ్రహం ఇది. మంత్రి గారు, ఇది శ్రీ నవనీత బాలకృష్ణుడు అధ్యక్ష, వెన్నముద్ద బాలకృష్ణ స్వామి అని పిలుస్తారు. ఇస్కాన్ వాళ్ళు విగ్రహం ఇస్తే మేము నిర్మాణం చేస్తామని ముందుకొచ్చారు, కానీ అక్కడే నిర్మించాలని ఆ గ్రామస్తులు పట్టుబట్టారు అధ్యక్ష. కాబట్టి ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు, 500 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడింది అధ్యక్ష. కాబట్టి దీనికి ఒక పక్క టెంపుల్, ఒక పక్క టూరిజం డెవలప్ చేస్తే కొండవీడి కోట గౌరవ ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్ లో అనౌన్స్ చేసినటువంటిది, దీన్ని ఇంపార్టెంట్ గా తీసుకొని వాటిల్లో చేర్చాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.